ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పథకాల అమలుకై గ్రామ సభ నిర్వహించారు. తహసీల్దార్ సురేష్, మండల స్పెషల్ అధికారి శ్రీలత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి విచ్చేసి గ్రామ కార్యదర్శి నేతృత్వంలో పథకాల అర్హులైన జాబితాను గ్రామ సభలో ప్రకటించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 101 మంది లబ్ధిదారులను ప్రకటించగా ఎక్కువగా అనర్హులకు వచ్చాయని సభ రభసగా మారింది. వెంటనే తహసీల్దార్ సురేష్ పూర్తి ప్రకటన కాలేదని మళ్లీ సర్వే చేయించి అర్హులైన లబ్ధిదారులకే ఇస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు. గ్రామంలో 4 పథకాలను రాని వారు ఉంటే మళ్లీ అప్లై చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందిస్తున్న పథకాలన్నీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి పథకాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కరెట్ల కొండలరెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుప్పు అంకిత, తేజేశ్వర్, పల్లె మౌనిక, రమేష్, పల్లపు చందన, పల్లపు రాజు. అందరికీ ఇస్తే ఫైనల్ అయినా చేసి ప్రోగ్రాంలు ఉన్నాయో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 ప్రోగ్రాంలు కూడా అందరికీ జాబితా చదవడం జరిగింది. ఇంకా ఒక జాబితా ఉంది, రైతు ఆత్మీయ భరోసా, అది కూడా ఇప్పుడు మీకు వినిపిస్తారు. ఈ 4 ప్రోగ్రాంలకు సంబంధించి కూడా ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళు ఏమన్నా వాళ్ళ గురించి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. అంతేకాకుండా లేని వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంది, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మీరందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరూ దరఖాస్తు చేయాలి. ఈ 4 ప్రోగ్రాంలు రైతు భరోసా కావచ్చు, రైతు ఆత్మీయ భరోసా అది కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏదైనా కూడా దాచుకొనిచ్చేది లేదు. ఎవరైతే పేదోళ్ళు ఉంటారో ఆ పేద వాళ్ళకి ఇల్లు ఇస్తాం. రైతు భరోసా కూడా, రైతు బాగా అంటే కూడా వ్యవసాయదారుడు వాళ్ళకు ఉన్నోరికే లాభమైంది. గుట్టలు, భూములు, చెట్లు, ఊళ్ళో ఇల్లు అయితే అమ్మినాక కూడా ఊళ్ళో పైసలు ఇచ్చారు. ఆ పైసలు ఇస్తే మన అందరి పైసలు పోతే అలా లేనోళ్ళ పైసలు కూడా ట్యాక్సీలలో కడితేనే ఉన్నోరికి రైతు బంధు కానీ రైతు భరోసాలు ఇవన్నీ కూడా ఇది ఏమైనా ప్రభుత్వం ఇస్తుందంటే స్కీము మన అందరి పైసా ఉండాల. కాబట్టి అన్యాయంగా ఎవరు కూడా ఇచ్చే అవకాశాన్ని మనం కల్పించద్దు. ఒకవేళ కల్పిస్తే మనం బాగా తప్పించడం అవుతాం. కాబట్టి ఎవరు అనర్హులు బాగా భూమి ఉన్నది మాత్రం ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే మీరు అప్లై చేసుకోర్రి. ఇప్పుడు రాకపోతే అన్న నా పేరు లేదని తొందరపడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళ పిల్లలు ఉంటే కిందంటే కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులలో లేదు. మీ అందరూ కూడా ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటే ఒకవేళ దూర ప్రాంతం వల్ల కొన్ని టిక్లు చేయంగా మనం ఇంట్లో ఒక పిల్లగాని అన్నం తింటారు. కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు ఇల్లు కావాలని అందరూ టిక్ పెట్టారు, ఊళ్ళో టిక్ పెట్టారు. ఎందుకంటే వచ్చేది ఊడగొట్టదని ఆలోచన ఉండేది. పెట్టుబడి తప్పేం లేదు, కానీ పూర్తిగా లేని వాళ్ళకే ఇస్తారు, వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే లేనోని బాధ మనకు తెలియదు, బాధగా ఉంటుంది లేనోని బాధ. మీరు ఇక్కడ కార్యదర్శి గారికి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. తప్పకుండా ప్రభుత్వము మీకోసం పనిచేయడానికి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు.